బ్రేకింగ్ న్యూస్. నాగబాబు మంత్రి పదవి గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మార్చి తర్వాత నాగబాబు మంత్రి పదవి తీసుకోబోతున్నారు. ఆయన మంత్రి మండలిలోకి రాబోతున్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. మార్చి నెలలో ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో నాగబాబును ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి ఆ తర్వాత నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు. ఇప్పటికీ ఈ విషయం గురించి గతంలో పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు కూడా లెటర్ హెడ్ పైన రాశారు. రాజ్యసభకు ఎవరెవరిని పంపిస్తూ ఉన్నారు, అలాగే నాగబాబును ఎప్పుడు మంత్రి మండలిలోకి తీసుకోబోతున్నారనే విషయం గురించి కూడా 2 నెలల క్రితం క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మార్చి దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోసారి నాగబాబు మంత్రి పదవి గురించి చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై మాట్లాడటానికి జనసేన నేత కీర్తన ఆర్టీవీ అందుబాటులో ఉన్నారు. కీర్తన గారు నమస్తే. కీర్తన గారు, ఎప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవిలోకి మంత్రి మండలిలోకి తీసుకోవడం మార్చి తర్వాతేనా? మార్చి నెలలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ తర్వాతేనా? ముందుగా మీకు అలాగే ఆర్టీవీ వీక్షకులు నమస్కారం సార్. మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కొంచెం బాగాలేక ఆయన రెస్ట్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆయన పుణ్యక్షేత్రాలు వెళ్ళి దర్శించుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమయ్యాయి. మెయిన్ గా పార్టీ మొత్తం ఇప్పుడు మాకు ఫార్మేషన్ డే ఉందండి, మార్చ్ 14th. దాని పరంగా అందరం ప్రతి ఒక్కరం బిజీగా ఉన్నాము. అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా దీని గురించి కూడా ఒక డెసిషన్ అయితే చెప్పబోతారు. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి కాబట్టి దాని తర్వాత ఖచ్చితంగా డెసిషన్ అయితే ఉంటుంది. అండ్ ముఖ్యంగా నాగబాబు అనే ప్రజానాయకుడు, ప్రజల దగ్గర ఒక మననైతే పొందేశారు. ఇంకా పదవులు అనేది ఒక కిరీటం లాగా భావించాలి తప్ప నాగబాబు అన్నయ్యకి అయితే ఇలాంటివి ఏవి ఆశించరు. ఆయన మా అందరి కోరిక మేరకు నాగబాబు అన్నయ్య ఆ కుర్చీలో కూర్చోవాలని మేమందరం కోరుకుంటున్నాం. అది కూడా ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ లోపల జరుగుతుంది సార్. అదే మార్చి 30న కాలం పూర్తవుతుంది, ఎమ్మెల్సీల పదవి కాలం పూర్తవుతుంది. సో మార్చి నెలలోనే, సో మార్చి 29 కంటే ముందే ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబును పంపించి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. సో ఏ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు? ఏ పోర్ట్ఫోలియో తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికీ 3 మంత్రులు ఉన్నారు, మరొకరు నాగబాబుతో 4 కాబోతున్నారు. సో ఏ పోర్ట్ఫోలియో జనసేన తీసుకోబోతుంది? ఏ పోర్ట్ఫోలియోలో నాగబాబును కూర్చోబెట్టాలనుకుంటున్నారు? మీడియా వాళ్ళకి ఉత్సాహం ఉండొచ్చు కనుక్కోవాలని, బట్ మేమైతే మీకే ఉంటుంది కదా ఉత్సాహం. మాకు తెలుసు, మేము ఆనందంగా ఉంటాము. బట్ మేము ప్రోటోకాల్ లో ఉన్నప్పుడు ఏవి కూడా ఇంటర్నల్ థింగ్స్ మేము బయట పెట్టకూడదు కాబట్టి మంచి పోర్ట్ఫోలియో తీసుకోబోతారు. దాని వల్ల అందరికీ మంచి జరిగేలాగుంటుంది. ఎస్పెషల్లీ సినీ ఇండస్ట్రీ కూడా మంచి జరగాలి, ప్రత్యేకంగా ఆయనకి మంచి చేసేలాగే ఉంటాయి సార్. ఓకే, కానీ ఇప్పటికీ వైసీపీ నేతల నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చారు. నాగబాబుని పార్టీకి ఆయన చేసిన సేవ గురించే తీసుకుంటున్నాను తప్ప మా అన్ననో మా కుటుంబ సభ్యులుగానో తీసుకోవడం లేదు. ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారు, లాస్ట్ టైం టికెట్ కూడా ఆయన తీసుకోలేదు, త్యాగం చేశారు అని. కానీ ఇప్పటికీ వైసీపీ నేతల నుంచి కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులకే టికెట్లు ఇప్పించుకుంటూ ఉన్నారు. కుటుంబ సభ్యులకి టికెట్లు ఇప్పించుకుంటున్నారనే టాపిక్ గురించి కుటుంబ సభ్యుల్ని మంత్రిమండలిలోకి తీసుకుంటున్నారని, టికెట్లు కాదు అనే రైట్ కూడా నాకు తెలిసి వైసీపీ వాళ్ళకి ఉండదేమో నా అంచనా. ఎందుకంటే ఈ రోజు ఒక కులం చేతనే వాళ్ళ పార్టీ మొత్తాన్ని రన్ చేయిస్తూ వాళ్ళకే పెద్దపీట వేస్తూ మిగతా అందరినీ వాళ్ళ కింద పాలేర్ల కింద పని చేయిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ కుటుంబ సభ్యులు మొత్తం అంటే అవినాష్ గారు బయట వ్యక్త నాకు తెలియదు. అంటే అవినాష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులే కదా. వైవి సుబ్బారెడ్డి గారు ఎవరండి? ఆయన వాళ్ళ కుటుంబం. రవీందర్ రెడ్డి గారు ఎవరు? ఈయన మన ఏటుగా ఇప్పుడు పార్టీకి రిజైన్ చేసిన వ్యక్తి ఎవరు? వీళ్ళంతా ఆయన బంధువులు కాదా? ఆయనకు సంబంధించిన వ్యక్తులు కాదా? వీళ్ళందరినీ ఆయన పెట్టుకోలేదా? ఆయన పార్టీలో ఆయన పదవుల్లో టిటిడి చైర్మన్ ఎవరికి ఇచ్చారు గత ప్రభుత్వంలో? వైవి సుబ్బారెడ్డి గారికి కాదా? కడప ఎంపీ ఎవరికి ఇచ్చారు? అవినాష్ గారికి కాదా? అంటే వీళ్ళందరూ బయట వాళ్ళ పరాయి వాళ్ళ? అంటే ఇలాంటి మాటలు మనం మాట్లాడితే జనాల దగ్గర మనం మళ్ళీ రాళ్ళు వేయించుకుంటామన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మమ్మల్ని వెయ్యంటారా రాళ్ళని వీళ్ళే వేయించుకుంటారు. ఎందుకు అంత హేళనైన రాజకీయాలు చేయడం కోసం ఎందుకు రాజకీయాలకు వస్తారో నాకు అర్థం కాదు. అండ్ నాగబాబు అన్నయ్యని మేము ఎక్కడన్నా పార్టీ పర్సన్ గా కాకుండా సొంత తమ్ముడిగా ఆయన ఎప్పుడైనా చలామణి అయ్యి నాగబాబు గారు తమ్ముడిగా ఫీల్ అయ్యి ఆయన ఏమైనా వేరే కార్యక్రమాలు ఎప్పుడైనా చేశారు సార్? పార్టీ కార్యక్రమాలు కాకుండా ఆ పేరు యూటిలైజ్ చేసుకొని ఆయన మెప్పు పొందేలాగాను ఆయనకు బెనిఫిట్ అయ్యేలాగా ఏ కార్యక్రమాలను పాల్పడ్డారా ఇంతవరకు? గత ప్రభుత్వంలో ఆయన ఎంత పోరాటం చేశారో మనందరికీ తెలుసు. పార్టీ క్యాడర్ ని బిల్డప్ చేయడం కోసం ఎన్ని కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారో, ఇంటర్నల్ మీటింగ్స్ ఎస్పెషల్లీ ప్రతి కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఆయన మీటింగ్స్ కండక్ట్ చేసి మాట్లాడిన వ్యక్తి. అండ్ ఎక్కడ చిన్న చిన్న పురపక్షాలు ఉన్నా వాటిని తొలగించే ప్రయత్నం చేసి కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్న నాయకత్వాన్ని ఉనికి కాపాడే విధంగా కాన్స్టిట్యుయెన్సీ బలోపేతం కోసం చాలా ఫైట్ ఇచ్చారు ఆయన.
ఎందుకంటే ఎవరెవరి వర్క్ లో వాళ్ళు బిజీగా ఉంటే మా అందరినీ కోఆర్డినేట్ చేసిన ఏకైక వ్యక్తి నాగబాబు అన్నయ్య. అండ్ ఇప్పుడు కూడా మీరు గమనిస్తే పిఠాపురంలో ఆయన వర్క్ ని మీరు గమనించాలి. ఇంకొకటి మా అందరికి చాలా బాధ పెట్టిన విషయం ఏంటంటే అన్నయ్య ఎంపీగా పోటీ చేస్తారు, అన్నయ్య ఎంపీ అవుతారని ఎంతో ఆశపడిన వ్యక్తులు మేమంతా. అనకాపల్లి నుంచి ఆయన ఖచ్చితంగా కంటెస్ట్ చేయబోతారని అనుకుంటే అది కూడా ఆయన కేవలం నిజంగా స్వార్థం ఉంటే పవన్ కళ్యాణ్ గారిలో కానీ నాగబాబు అన్నయ్యలో కానీ స్వార్థం ఉంటే తన తమ్ముడికే రావాలని ఆయన పోరాడుంటాడు. ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను నాకు రావాలని నాగబాబు అన్నయ్య ఫైట్ ఇచ్చుంటారు. కానీ కాదు, కార్యకర్తే ఇంపార్టెంట్ అని అనుకున్నారు కాబట్టి త్యాగం చేసి మరి నాగబాబు అన్నయ్య ఏవి ఆశించకుండా మాతో ఎలక్షన్ ముందు కూడా అన్నారు, మాకు ఏది వద్దు, మనం పార్టీకి అందరం కలిసి కష్టపడదాం, అధికారంలోకి వద్దాం, ఎంతో మంది మీలాంటి వాళ్ళు పార్టీకి కష్టపడిన వాళ్ళకి న్యాయం జరిగితే నాకు అదే సంతోషం అమ్మ కీర్తన అన్న. అటువంటి గొప్ప వ్యక్తి నాగబాబు అన్నయ్య. అండ్ అలాంటి గొప్ప పార్టీలో మేము గర్వపడతాం. అండ్ పవన్ కళ్యాణ్ గారు కుటుంబ రాజకీయాల్లో లేదు సెల్ఫిష్ కానీ మంత్రి పదవులన్నీ కూడా అగ్రకులాల వారికే తీసుకున్నారు అని కూడా విమర్శలు ఉన్నాయి. జనసేనలో మంత్రి పదవులన్నీ కూడా అగ్రకులాలే చెందిన వ్యక్తులు తీసుకున్నారు అంటూ. సార్ నేను ఒకటే చెప్తాను సార్, పదవులు అనేది కులాలని బట్టి జనసేన పార్టీలో డిసైడ్ అవ్వదు. అక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళకున్న బలం, వాళ్ళు క్యాడర్ తో మమేకమవుతున్న తీరు, దీన్ని బట్టే ఆస్పిరెంట్స్ ని డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే సర్వే కూడా జనసేన పార్టీ సెంట్రల్ టీం వచ్చి చేసింది. ఈవెన్ మేము తిరుపతిలో ఉన్నట్టు ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి ఇచ్చినప్పుడు సెంట్రల్ టీం మాకు తెలియకుండా మాతో పాటు వర్క్ చేశారు. చివరాఖరికి కొంచెం ఇష్యూస్ వస్తుంటే డైరెక్ట్ గా 1-to-1 కూర్చొని మాట్లాడారు. ప్రతి కాన్స్టిట్యున్సీ సెంట్రల్ టీం దిగింది సార్. అది నాగబాబు అన్నయ్యకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఉంటారు. అంటే పార్టీ అఫీషియల్ పర్సన్స్ డైరెక్ట్ ఇంట్రాక్ట్ అయిన వ్యక్తులు ఇక్కడికి వస్తారు. సో ఎవరు సర్వే చేయకుండా ఏ ఆస్పిరెంట్ ని కుల రాజకీయాలు చేయడం కోసం ఎంకరేజ్ చేసిన పార్టీ జనసేన కాదు. అండ్ ఈ 100% స్ట్రైక్ రేట్ వచ్చింది అంటే బికాస్ ఇంటర్నల్ టీం అంత హార్డ్ వర్క్ చేసిందని అర్థం. ఆస్పిరెంట్స్ డిక్లేర్ చేసేటప్పుడే ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారా లేదా, వీళ్ళకి ప్రజల్లో ఎంత సర్వే రిపోర్ట్ ఎంత ఉంది, వీళ్ళు ఏ మేరకు అక్కడ సర్వీస్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి క్రైటీరియా చూసుకొని ఆస్పిరెంట్స్ సెలెక్ట్ చేశారు. ఆ విధంగానే ముందుకు సాగారు. అందుకే 100% స్ట్రైక్ రేట్ తో ఈ రోజు మేము జనసేన పార్టీని నడుపుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు? అంటే ఏ పోర్ట్ఫోలియో ఇప్పటికే నాగబాబు కూడా ఇచ్చిన తర్వాత మీ సంఖ్య పెరుగుతుంది, మరొకరు యాడ్ అవుతారు మంత్రివర్గంలో, 4 మంత్రులు అవుతారు. సో ఏదైతే మీరు పర్సనల్గా ఏదైతే బాగుంటుందని అనుకుంటున్నారు? ఏదైనా సమర్థవంతంగా చేయగల నమ్మకం నాకు నాగబాబు అన్నయ్య మీద ఉంది. ఎందుకంటే ఆయన పార్టీలో చాలా ఇబ్బందులు ఉన్న టైంలో కూడా అందరికీ కోఆర్డినేట్ చేస్తూ ఆయన తీసుకున్న స్టెప్స్ మాకు బాగా గుర్తుకుంది. రీసెంట్ గా పొంగునూరులో ఆయన ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి స్ట్రైట్ ఫైట్ ఇచ్చారు. అది చాలా కష్టం సార్. ఆయన స్ట్రైట్ ఫైట్ రాజకీయాల్లో ఇవ్వాలంటే ఎవరు చేయలేరు. నాగబాబు అన్నయ్య దేనికి తొనకను వెనకకుండా ఉంటారు కాబట్టి ఏవి ఆయన ప్రలోభపరచలేరు కాబట్టి ఆయన అంత డైరెక్ట్ ఫైట్ పొంగనూరులో పెద్దిరెడ్డి గారి పైన చేశారు. అటువంటి వ్యక్తి ఏ శాఖను తీసుకున్నా ఆయన చాలా అర్థవంతంగా దాన్ని ముందు పెట్టి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి న్యాయం చేయగలుగుతారు. సో ఆయనకి ఏది ఇచ్చినా మంచిదే. నా పర్సనల్ అయితే సినీ ఇండస్ట్రీకి ఏదైనా మేలు చేసే విధంగా నాగబాబు అనే ఉంటారేమో అని అనుకుంటున్నాను. అంటే నా పర్సనల్ థింగ్, అది నేను బయట కూడా వ్యక్తపరచలేదు. సో ఏప్రిల్లో నాగబాబుని మంత్రిగా చూడబోతున్నాం. సార్ నాకు అర్థం కాలేదు ఏంటండి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏప్రిల్లో నాగబాబుని మంత్రిగా చూడబోతున్నాం. పక్క ఓకే, ఇక మిగిలిన విషయాలు కూడా వద్దాం. ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రతిపక్షం గొంతు నొక్కాలని వైసీపీకి ఇవ్వడం లేదు అని చెప్తున్నారు. బయటకు పంపించేశారు మమ్మల్ని కావాలని వైసీపీ నేతలు. సార్ నేనున్నాను, మీ డిబేట్స్ లో ఎన్నో డిబేట్స్ అటెండ్ అయ్యాను రోహిత్ గారు. మీకు తెలుసు వైసీపీ అధికార ప్రతినిధులు మమ్మల్ని ఎంత దుర్భాషలు ఆడతారు, ఎంత మానసికంగా వెనక్కి గురి చేస్తారు. ఒక్కొక్కసారి ఎయిర్పోర్ట్స్ ఇలా ఇసిరేసి డిబేట్ డిస్కంటిన్యూ అయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను మళ్ళీ కంట్రోల్ చేసుకొని మాట్లాడిన రోజులు ఉన్నాయి. నన్నే ఎంత అసభ్యకరంగా ఎన్నోసార్లు వాళ్ళు మాట్లాడున్నారు. కానీ నా మెయిన్ అజెండా ఏంటి? పార్టీ సిద్ధాంతాలని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడం, మేము ఏం చేసాం మీరేం చేయలేకపోయారని చూపించడం. ఇది నా మెయిన్ టార్గెట్. నేను పెట్టుకొని ఒక అధికార ప్రతినిధికి వస్తాను. నాకే ఇంత డిసిప్లిన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 11 మంది ఎమ్మెల్యేలుగా ప్రజలు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిపించుకున్నారు. మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని ఇంకా కించపరిచేలాగా మాట్లాడండి. మీ మెయిన్ అజెండా ఏంటి? ప్రజల పక్షాన వాళ్ళ వాణిని మీరు వినిపించాలని అసెంబ్లీకి వెళ్తున్నారు. మీ మెయిన్ మైండ్ లో ఉండాల్సింది అదొకటే. కానీ అది లేకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, మాకు సీఎం గారికి ఎంత టైం ఇస్తారో నాకు అంత టైమే ఇవ్వాలి, నాకు రెడ్ కార్పెట్ వేయాలి, వైట్ కార్పెట్ వేసారు, గ్రీన్ కార్పెట్ వేసి, సిల్లీ రీజన్ సార్. మీరు బాయ్కాట్ చేయాలనుకుంటున్నారు, దానికి బ్లేమ్ మా మీద చూపిస్తున్నారు. అంటే మీ మీద రాకోకుండా ప్రజలేం గొర్రెలా లేకుంటే గుడ్డోళ్ళ ఎన్ని గమనించారు అనుకుంటారా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు అసెంబ్లీకి వచ్చి కూర్చొని కొట్లాడతావో పోట్లాడతావో అడుక్కుంటావో ఏమన్నా చెయ్యి, ప్రజల పక్షాన నీ వాణిని వినిపించు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడకుండా బాయ్కాట్ చేస్తే అసలు ఇది ఏకపక్షంగా అయిపోతుంది కదా. అప్పుడు ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు?
ఆ మినిమం కామన్ సెన్స్ లేకుండా నువ్వు బయట వస్తున్నావంటేనే నువ్వు ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తివి కావు. నీ రాజకీయ ప్రయోజనాల కోసమో, నీ కేసుల కోసమో, నీ ఆస్తులు కాపాడుకోవడం కోసమో నువ్వు వచ్చావు కాబట్టి నీకు కానీ ఉన్నది ఒకటే ప్రతిపక్షం కదా. ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఒక మంచి సంప్రదాయానికి మళ్ళీ వెల్కమ్ చెప్పినట్టు అవుతుందేమో. ఇటువంటి వాళ్ళకి ఇస్తే దాన్ని దుర్వినియోగం చేయడం తప్ప దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసే అంత సమర్థవంతులు, అంత మంచి వాళ్ళు వైసీపీ పార్టీలో ఉన్నారని నేను అనుకోను. ప్రతి దాన్ని చిల్లర రాజకీయాలు చేస్తూ అసలు కూటమి ప్రభుత్వంలో మంచి చేసినా దాన్ని చెడుగా చిత్రీకరించే వీళ్ళకున్న ఆ నెగటివ్ మైండ్ సెట్ ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలంటే మాత్రం ఎవరికి సంసిద్ధంగా, ఎవరు అంత బ్రాడ్ మైండ్ సెట్ తో ఆలోచించాలని అయితే అనుకోవచ్చు. వీళ్ళు దాన్ని ఖచ్చితంగా మిస్యూజ్ చేస్తారని నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. అసలు నాకు తెలిసి అది అవసరమా? 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు వచ్చాయి కదా, 11 మంది అయితే మాట్లాడించండి. ఫస్ట్ అవసరం సమస్యల గురించి చెప్పండి. రాష్ట్రంలో మేమేమో చేయలేదు, తప్పులు జరిగిపోతున్నాయి. ఆ మాత్రం మాట్లాడటానికి కూడా సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే కాసేపు ఎక్కువసేపు సమయానికి కేటాయిస్తారు. మామూలుగా అయితే ఉత్సవ విగ్రహాల్లాగా ఉంచుతారు తప్ప కనీసం మాట్లాడడానికి మైకులు ఎవరు? మీరు మాట్లాడింది, కూటమి నేతలు మాట్లాడింది విని వెళ్ళిపోవడం తప్ప వేరే ఛాన్స్ ఎవరని అంటున్నారు. అసలు ఇవ్వరు, ఇస్తారని నువ్వు కూర్చొని మాట్లాడితే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మిగిలిన 10 మందికి మీరు కూర్చోడానికి ఇష్టపడకుండా 5 minutes లో బాయ్కాట్ అంటే మీరు ఏమన్నా మాట్లాడడానికి వచ్చారని, అసలు మాట్లాడడానికి మీరు ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారని, జస్ట్ ఏదో ఒక నింద వేయాలని. అసలు మీరు మాట్లాడడానికి వచ్చిన వాళ్ళైతే వెళ్ళిపోరు. మనకు ఆ కాన్షియస్ ఉంటది, నేను ఈ పలాని పర్టికులర్ సమస్య మీద, ఈ గ్రూప్ 2 ఇష్యూ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను, సూపర్ 6 మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను, రాష్ట్రంలో మహిళల భద్రత గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి, ఎవరొద్దంటారు? వచ్చి స్పీకర్ని రిక్వెస్ట్ చేయండి, నాకు టైం ఇమ్మని. మీరు ఒక్కరికి అవకాశం వచ్చినా ఆ 10 మంది తరపున మీరే మాట్లాడండి ఒకరు. సార్, గత 3 సెషన్స్ గా ఏ రోజు హాజరు కాని వాళ్ళు ఈ రోజు హాజరు అవుతారన్న ఒక ఆశ్చర్యం అయితే, వెళ్ళిపోతారన్న మాకైతే ముందే ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా ఏదో చేసి వెళ్ళిపోతాడు అనుకున్నాం. సాకు మా పైన పెట్టి చూపించి వెళ్ళిపోతున్నాడు అంతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కేతన్ గారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు సందర్భంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపైన, నాగబాబు మంత్రి పదవి గురించి మరోసారి జరుగుతున్న సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపైన మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. నాగబాబుకు ఏప్రిల్లోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే మార్చి 29తో కొంతమంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఖాళీలున్న ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై రాజీనామాలు చేస్తున్న వారి ఎన్నికలు కూడా అప్పుడే జరగబోతున్నాయి. కాబట్టి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తర్వాతే నాగబాబుకు మంత్రిగా అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. మార్చి 30వ తారీఖు లోపు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మార్చి 30 తర్వాతే నాగబాబు మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతుంది. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో